వెల్కమ్ టు శారదా కార్నర్. గణతంత్ర దినోత్సవము జనవరి 26 గురించి తెలుసుకుందాం. జనవరి 26 అన్నది జనవరి 26న ఎందుకు జరుపుకుంటారు, మరి ఆగస్టు 15 జనవరి 26 రెండు రోజులు ఎందుకు జెండా వందనం చేసుకుంటారో తెలుసుకుందాం. ఒక సంవత్సరంలో ఉన్న 365 రోజులలో 363 రోజులు ఎలా ఉన్నా కూడా మిగిలిన 2 రోజులు మాత్రం మనలో దేశభక్తి కట్టలు తెంచుకొని ఉప్పొంగిపోతుంది. అవే ఆగస్టు 15 జనవరి 26. కానీ మనలో ఎంతమందికి తెలుసు ఈ 2 రోజులు జెండాను ఎందుకు ఎగరవేస్తారు, ఎందుకు సంబరాలు జరుపుకుంటున్నారు అని? ఈ రెండింటికి తేడా ఏమిటి? మరి జనవరి 26ను ఎందుకు చేసుకుంటారు? 25నో 30నో 29నో చేసుకోవచ్చు కదా, అది ఎందుకో తెలుసుకుందాం. బ్రిటిష్ వారు మన దేశాన్ని దౌర్జన్యంగా 200 సంవత్సరాలు పరిపాలించారు. వారి విధానంలో వారికి నచ్చిన విధంగా మన దేశాన్ని పరిపాలించారు. దానితో ఎంతోమంది బలహీనులు సామాన్యులు అణగదొక్కపడ్డారు. అయితే ఎంతోమంది మన దేశభక్తుల త్యాగ ఫలితంగా ఎట్టకీలకు 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. వారి పాలన నుండి విముక్తి కలిగింది. కానీ అసలు చిక్కు ఇక్కడే మొదలైంది. ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. ఆగస్టు 16 నుండి మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి. మరి ఎవరు పరిపాలిస్తారు, ఎవరు నాయకులు అవుతారు? పోనీ బ్రిటిష్ వారి పద్ధతి కొనసాగిద్దామంటే వారిదే దౌర్జన్య పాలన. వారి కాలంలో బలహీనులు నశించిపోయారు. అది న్యాయమైనది కాదు. ఇక బ్రిటిష్ వారి కన్నా ముందు రాజులు పరిపాలించిన విధానం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే వారు ఎక్కువగా యుద్ధాలు చేసి సామాన్య ప్రజలను బలి ఇచ్చారు. రక్తం ఏరులా పాకేది వాళ్ళ కాలంలో. ఇలా ఎన్నో రకాలుగా చర్చలు జరిగాక అప్పటి మేధావులందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. మనకంటూ, మన దేశానికంటూ, మన ప్రజలకంటూ ఒక చట్టం అనేది ఉండాలి. అది ఎలా ఉండాలంటే దేశాన్ని ముక్కలు కానివ్వకుండా ప్రజలందరూ కలిసి ఉండేలా చూస్తూ అందరూ సమానంగా జీవించేలా, అందరూ కలిసి ఉండేలా, అందరూ సమానంగా జీవించేలా స్వేచ్ఛమైన సమాన హక్కులు కలిగిస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడేదిగా ఉండాలి. దీన్ని ప్రతి ఒక్కరూ పాటించే విధంగా ఉండాలని, ముందు తరాల వారికి కూడా ఉపయోగపడేలా ఉండాలని నిర్ణయించుకొని ఈ నిర్ణయానికి తగ్గట్టుగా ఒక పుస్తకము, ఒక చట్టం రాసేటందుకు పూనుకున్నారు. అలాంటి ఆ పుస్తకమే నేడు మనము చూస్తున్న రాజ్యాంగము. రాజ్యాంగం అనుకోగానే అది వెంటనే రెడీ అయ్యేది కాదు కదా. దీని గురించి ఎన్నో ఏళ్ళు దేశ పరిస్థితిని అర్థం చేసుకొని కష్టపడాల్సి వచ్చింది. ఈ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ ప్రశ్నకు సమాధానం ఉండేలా చూడాలనుకున్నారు. అందులో భాగంగానే అప్పటి నాయకులంతా ఒకటి నిర్ణయించుకొని దీనిని రాయాలంటే ఒక మేధావి కావాలని, మరి ఆ మేధావి ఎవరా అని ఆలోచించగా ప్రతి ఒక్కరి మదిలో మెదిలింది ఒక్కరే. ఆయనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వస్తే ఆగస్టు 29న ఈ రాజ్యాంగం రాసే బాధ్యతను అంబేద్కర్ గారికి అప్పగించారు. అతను దీనిని ఎంతో సంకల్పంతో తీసుకొని, నేను రాసే ఈ రాజ్యాంగం దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపికగా ఉండాలని, ఇది మన దేశాన్ని సర్వసత్తాగా సార్వభౌమాధికారంగా ప్రగతి వైపు అడుగులు వేసేలా చేయాలని అనుకున్నాడు. ప్రతి మనిషికి మాట్లాడే హక్కు కల్పించాలని, ప్రతి మనిషి తనకు ఇష్టమైన మతంలోకి మారవచ్చని, ఇష్టమైన దేవుణ్ణి పూజించుకోవచ్చని అనుకున్నారు. అందరికీ చదువుకునే అర్హత కల్పించాలని, సామాన్యుడికి సైతం న్యాయం జరిగేలా చూడాలని, ఇలా అన్నింటికీ సమానంగా రాయాలని సంకల్పించుకొని ఎంతో కష్టపడ్డారు. అందుకు తగ్గట్టుగానే పూర్తి చేశారు. రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వ విధి విధానాలే కాదు, శాసనసభ రూపకల్పనే కాదు, కోట్లాది మంది పీడిత ప్రజల ఆశయాన్ని ప్రతిబింబించాలని అంబేద్కర్ గారి ప్రధాన లక్ష్యం. అందులకై ఆయన 1947 ఆగస్టు 29న రాయడం ప్రారంభించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడ్డాక ఇది పూర్తయింది. దీనిలో భాగంగా అంబేద్కర్ గారు 165 నేతలతో సమావేశమయ్యారు. అలాగే ప్రజల విధానాలను గమనించారు. అందులో భాగంగా అతడికి 7635 సవర్ణ ప్రతిపాదనలు వచ్చాయి. సవర్ణ అంటే మార్పుకు అనుకూలంగా ఉండేవి. అందులో వారు 2473ని పరిష్కరించడం జరిగింది. ఇలా పూర్తి చేసిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు. దీనిని అందరూ ఆమోదించారు. ఆ తర్వాత సంవత్సరం అనగా 1950
24న ఈ ప్రతిపాదనను ఆమోదిస్తూ 224 మంది సంతకాలు చేశారు. ఇంకా వీరంతా అంగీకరించాక 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజునే రాజ్యాంగ సభ రద్దయి భారత్ తాత్కాలిక పార్లమెంటుగా మారింది. ప్రపంచంలోని అన్ని దేశాలు రాజ్యాంగం కంటే ఉన్నత స్థానంలో ఉందని ఆ రోజుల్లోనే చాలా పేరు తెచ్చుకుంది. ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజైతే రాజ్యాంగపరంగా దేశాన్ని పరిపాలించుకున్న రోజు జనవరి 26. మరి ఈ జనవరి 26ని ఎందుకు మొదలుపెట్టారు అంటే దీనికి కూడా ఒక కారణం ఉంది. 1930 జనవరి 26న అప్పటి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పూర్ణ స్వరాజ్గా ప్రకటించుకుంది. అంటే అది మనకు చాలా ముఖ్యమైన రోజు. అందుకే జనవరి 26ని అప్పటి నుండి జెండా ఎగురవేసి పతాక వందనం చేసి తమ సంతోషాన్ని ప్రకటించుకుంటున్నారు భారతీయులు. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే దాన్ని అమలు చేసింది అందరి ప్రజలకు న్యాయం జరిగేలా చేసింది మాత్రం 1950 జనవరి 26 నుండి. ఈ రెండేది రోజులకు ఇదే తేడా. అందుకే ఈ 2 రోజులు మనకు చాలా ముఖ్యమైనవి. ఈ 2 రోజులు ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉప్పొంగుతుంది. భారత్లో వీధి వీధిన ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో, పాఠశాలలలో మువ్వన్నెల జెండా గగన విహారం చేస్తుంది. ఈ జెండా రూపకల్పన పింగళి వెంకయ్య గారు చేశారు. ఎలా ఉంది రెండింటికి తేడా? నచ్చిందా? నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.